మంచి సమయం కాబట్టి ఈ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. ఎట్లాగో ఏంటంటే ఈ కాలం ఇది ఎగ్జామ్స్ టైం అయినా మీరందరూ స్కూల్స్ నుంచి కానీ విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ బాగా ఎంకరేజ్ చేశారు. ఈ ప్రోగ్రాంలో మీ యొక్క సహకారాన్ని మాకు అందించేందుకు మీ అందరికీ మేము ఒకసారి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఆర్ట్ అనేది అది అందరిలో మనం 1,00,000 మంది తీసుకుంటే దానిలో 100 మంది లేకపోతే 200 మంది బయటకు వస్తున్నారు. ఈ రోజుల్లో అందరూ ఆర్టిస్టులు అవ్వాలని లేకపోతే చిత్రకారులు అవ్వాలని వాళ్ళ యొక్క భావాలు కూడా ఈ రోజుల్లో చదువు వల్ల అవన్నీ వాళ్ళ యొక్క మనసుల్లో ఉండిపోయి అవి బయట రావట్లేదు. కాబట్టి ఏంటంటే ఏదైనా మనం కొద్దిగా చేయాలి, ఏదైనా నేను ఒక్కనైనా ఇలాంటి ప్రోగ్రామ్ని అరేంజ్ చేసుకోవాలనే ఉద్దేశంతో నేను కూడా ఇలాంటి చిత్రకళకు సంబంధించిన సేవా కార్యక్రమాలు చేస్తున్నా నేను మా సంస్థ నుంచి ఎప్పుడు. ఎందుకంటే ఇలాంటి బాగా మనం ఎవరికైనా పిల్లల్లో ఈ రోజుల్లో వాళ్ళ యొక్క యాక్టివిటీస్ ని మనం గుర్తించి వాళ్ళ యొక్క ఆదర్శాలని వాళ్ళ భావాలని వాళ్ళ ఉన్న ఒక మంచి ఆర్ట్ని తీసుకురావాలన్న ఉద్దేశంతోనే మేము గత 4 సంవత్సరాల్లో కానీ ఆర్ట్ ఎగ్జిబిషన్ లో కానీ వాళ్ళ పిల్లలకి కాంపిటీషన్ వాడి డిస్ట్రిక్ట్ లెవెల్లో ఈ ఇయర్ మేము ఎవరు నాకు తెలిసైతే నేను చాలా కాంపిటీషన్ లో నేను పార్టిసిపేట్ చేశాను. చిన్నప్పటి నుంచి నేను చాలా కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేశాను. ఏదో 2-3 ప్రైజులు ఇచ్చి 4 ప్రైజులు ఇచ్చేసి ఆ కాంపిటీషన్ అయిపోవచ్చు కదా లేదా అనుకుంటారు. నేను ఎప్పుడు నా కాంపిటీషన్ లో కానీ నా సంస్థ ద్వారా కానీ ఎక్కువ పిల్లల్ని మీ అందరికి కూడా ప్రైజులు ఇవ్వాలన్నది నాకు. ఎందుకంటే అందరికీ ఇవ్వాలనే ఒక తపన ఉంది కానీ మనకి ఇక్కడ ఫైనాన్షియల్ సపోర్ట్ ఎవరు ఉండరు. ఆర్ట్ అనేసరికి కొద్దిగా సార్ మీకు ఒక స్పాన్సర్ ఇవ్వండి సార్ అంటే బాబు నిన్న ఇతనేంటి అలానే కొద్దిగా మనలో మంచి భావాలు ఉంటాయి. ఏదైనా మంచి ప్రోగ్రాం కదా అని మీరు ఏదైనా నా దగ్గర ఎదురుకెళ్ళి స్పాన్సర్ అవుతుంటే తను ఏం చేస్తాడులే, తను యూటిలైజ్ చేస్తాడా ఈ ప్రోగ్రామ్ లో, ఇలాంటివి చేస్తాడా, లేకపోతే ఇతను ఖర్చు పెడతాడా, లేకపోతే ఇతను ఏమన్నా చేస్తాను మనసు భావాలు చాలా మంది మామూలుగా నాకు తెలిసైతే ఉంటుంది. ఇంకా వేరే అన్నదానాల కార్యక్రమాలు అందరూ చేస్తుంటారు. కానీ ఇలాంటి ఆర్ట్ కార్యక్రమాలు చిన్నపిల్లల యొక్క కానీ ఆర్టిస్టుల్లో కానీ వాళ్ళు ఎంకరేజ్ చేసుకుంటూ పోతే మనం కూడా మన యొక్క భావాల్లో ఉన్న పేరెంట్స్ మనం ఎట్లా కష్టపడుతున్నాం పిల్లల్ని వాళ్ళైనా మనం ఎంకరేజ్ చేయాలి. ఈ రోజుల్లో పిల్లల్ని ఎవరైతే ఎంకరేజ్ చేస్తారో ఆ దేశం కానీ ఆ దేశ యొక్క భవిష్యత్తు కూడా బాగుంటుందని నా ఉద్దేశం అండి. ఎందుకంటే అన్ని ఇతర దేశాలతో పోల్చుకుంటే భారతదేశంలో జనాభా ఎక్కువ. అట్లానే కళలు కూడా మనకి ప్రాచీనం నుంచి మనకి ఎప్పుడు అన్ని దేశాలతో పోల్చుకుంటే మన కళలు కూడా చాలా ప్రాచీనమైన కళలు మనకు ఉన్నాయి. అలాంటి కళలను మనం ఈ అరణాల కళలే కాకుండా ఇలాంటి కళల్లో మన ఈ చిత్రలేఖనాన్ని ఉన్న ఈ సంబంధించిన కార్యక్రమాలు చేసుకోవడం వల్ల ఏంటంటే మన యొక్క భావాల్లో ఉన్న వాళ్ళ యొక్క ఆలోచనలు వెలిగితేగానే మేము ఇంత కష్టపడి ఈ ప్రోగ్రాం చేస్తున్నాం. దయచేసి మేము చేసే ఈ ప్రోగ్రాంలో ప్రతి సంవత్సరం మీరు ఇంకా మా యొక్క సంస్థను ప్రోత్సహించండి. ఎందుకంటే నేను మాత్రం మీరు నమ్మరు, నేను ఇంకా ఒక్కనే చేస్తున్నా. అంటే ఒక్కనే చేయడం ఏంటంటే అందరి సపోర్ట్ ఉంటుంది. కానీ ఏంటంటే ఫైనాన్షియల్ గా ఇవాళ ఖర్చు పెట్టాల్సిన డబ్బులు రేపు ఖర్చు పెడుతున్నాం. ఇవాళ రావాల్సిన డబ్బులు ఏ సాయంత్రం ప్రోగ్రాం టైంలో వస్తున్నాయి. అంటే నేను ఎందుకు చెప్తానంటే నేను మానసికంగా నేను చాలా 4 months నాకున్న నా ఫ్యామిలీని కానీ నాకున్న ఈ ప్రాబ్లమ్స్ అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ అందరికీ ఉంటాయి, కుటుంబ సమూహం అందరికీ ఉంటాయి. కానీ నేను ప్రత్యేకంగా ఇలాంటి ప్రోగ్రాంకి నేను చేయాలని ఒక 4-5 నుంచి ఈ ప్రోగ్రామ్ మీద నేను కాన్సన్ట్రేషన్ చేస్తున్నాను. ఎందుకు చేయాలంటే దీని మీద కమర్షియల్ గా నేను ఏం చేయాలి లేకపోతే దీని మీద చేసుకోవడానికి కాదు. నాకు ఒక ఆర్ట్ టీచర్ గా లేక ఆర్టిస్ట్ గా నేను హ్యాపీగా మీకు అంటే నాకు మంచి ఫైనాన్షియల్ ఇన్కమ్ బాగానే ఉంది నా కుటుంబం వరకు. కానీ అది కూడా పక్కన పెట్టి ఏంటంటే ఇలాంటివి చేయాలి, మీ అందరిని ఎంకరేజ్ చేయాలి. ఎవరికైనా మనం సార్ మాకు మీ కాంపిటీషన్కి వచ్చాము సార్ ఫైల్ ఇచ్చేసేయండి మేము వెళ్ళిపోతాం అనే ఒక ఆలోచనతో ఉన్నారే కానీ ఒక మంచి ఆర్ట్ ఎగ్జిబిషన్ చూద్దాం, అందరిని ఎంకరేజ్ చేద్దాం, మా యొక్క సంస్థని బాగా చేద్దాము. ఓకేనా? మన ఈ ఆర్ట్ ప్రోగ్రామ్ ని అందరూ పిల్లల్ని ఎంకరేజ్ చేద్దాం అనే ఉద్దేశంతో మీరు కూడా ఇంకా ఉంటారని ఈ సంవత్సరం మేము డిస్ట్రిక్ట్ లెవెల్లో మొత్తం చాలా ప్రైజులు ఇస్తున్నాం. ఆర్ట్ సిటీ లెవెల్లో కూడా దాదాపు మేము ఒక 150 ప్రైజుల దాకా నేను ఇస్తున్నాం. సిటీ లెవెల్లో కూడా ఎవ్రీ సంవత్సరం పిల్లలు సైకిల్ ఇస్తున్నాం, జిప్పీలు ఇస్తున్నాం, టైటన్ వాచ్లు ఇస్తున్నాం. ఇంకా నాకు అవకాశం అయిన కూడా క్యాష్ అవార్డు కూడా ఇస్తున్నాం మేము పిల్లలకి. కాబట్టి ఏంటంటే దయచేసి ఇలాంటి ప్రోగ్రాంలని మీరు ఎప్పుడు నా ప్రోగ్రాం కాదండి, విజయవాడలో శ్రీనివాస్ అని స్ఫూర్తి శ్రీనివాస్ కూడా ఉన్నాడు, తను కూడా బాగా చేస్తుంటాడు ప్రోగ్రాంలో. అతను కూడా ఇట్లానే చేస్తుంటాడు మంచి తపంతోనే. అలా చాలా మంది ఉన్నారు మన విజయవాడ చేసేవాళ్ళు. ఇట్లా మన విజయవాడ ఇంకా చాలా వెనకబడింది ఆర్ట్ ఫీల్డ్. ఎందుకంటే అదే బెంగళూరు, కలకత్తా, మద్రాసు, గుజరాత్ వెళ్తే వాళ్ళు చాలా మంది అసలుకి వీధికి ఆర్ట్ క్లాసులే ఉంటాయి. ఈ వీధికి అలా చూస్తుంటే అసలు అక్కడి నుంచి రాబోతుంది కదా మనకి వాళ్ళ చిత్రాలు కూడా మనం ఇక్కడ మనం
మేము డిస్ప్లే చేసాము, ఒకసారి చూడండి అవకాశం ఉన్నప్పుడు మీకు ఇళ్ళ లోపల. కాబట్టి వాళ్ళ యొక్క చిన్నపిల్లలు ఎలా వేస్తున్నారు, మన ప్రాంతం యొక్క పిల్లలు ఎలా వేస్తున్నారు, వాళ్ళు ఎలా క్రయాన్స్ వాడుతున్నారు, ఎలా వాటర్ కలర్స్ వాడుతున్నారు, వాళ్ళ శైలి ఎలా ఉంది, ఇవన్నీ మనం చూపించడానికే మేము నేషనల్ లెవెల్లో ఫస్ట్ టైం ఇది పెట్టాను నేను. వాళ్ళు కూడా నాకు ఎంకరేజ్ చేస్తూ, సార్ మీరు బాగా చేశారు, మీరు బాగా నాకు మంచి చేస్తున్నారు అని ఇవన్నీ వాళ్ళు నాకు బాగా చెప్పడం జరుగుతుంది. దయచేసి ఇంకా మనకి సమయం లేదు కాబట్టి నా యొక్క భావాన్ని మీకు నేను తెలియజేస్తున్నాను. ఓకేనా? నా ప్రోగ్రామ్ లో ఏదైనా చిన్న లేట్ అయింది కాబట్టి ఇంకా మీరు దయచేసి ఏంటంటే బయట నుంచి మనకి చాలా ఇతర అంటే జిల్లాల నుంచి, నాకు భువనేశ్వర్ నుంచి అంటే మద్రాస్ నుంచి భువనేశ్వర్ వచ్చి ఉన్నారు ఇక్కడ. నాకు